మనం ఒక లైఫ్ పార్ట్నర్‌తో ఒక 100 ఏళ్ళు లైఫ్ లాంగ్ జర్నీ చేస్తున్నాం అన్నప్పుడు మనం చూసే క్వాలిటీస్ ఏంటి? అబ్బాయిలో అయితే లక్షణంగా ఉన్నాడా? బ్యాడ్ హ్యాబిట్స్ లేవా? మంచిగా చూసుకుంటాడా ఇవి? అమ్మాయిలో అయితే మంచిగా పద్ధతిగా ఉన్నారా? మంచి ఫ్యామిలీయా? మంచిగా లవ్, ఎఫెక్షన్ అన్నీ కేరింగ్ ఉంటుందా? ఇవి చూసుకొని ఎవరు చూసుకుంటున్నారు చెప్పండి? ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎప్పుడు అవసరం వస్తాయంటే కొన్ని ఏళ్ళ తర్వాత గడిచిన తర్వాత వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అని తెలిసిన తర్వాత అప్పుడు మనకి తెలుస్తుంది ఏంటి పరిస్థితి ఏంటి. మనీ కాదు, మెకానికల్ మనీ, అసెట్స్ అనేది మెకానికల్ లైఫ్, వై వీఆర్ లివింగ్, వాట్ ఫర్ వీఆర్ లివింగ్ అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఎవరిది తప్పు కాదు, మీ చాయిసే. మీరే అన్ని ఈ క్వాలిఫికేషన్స్ చూసుకొనే మీరు చేసుకున్నారు, ఆ క్వాలిఫికేషన్స్ చూసుకొని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ముట్ట చెప్పాల్సింది మీకు వాళ్ళు ముట్ట చెప్పారు, ఈయన ఇవ్వాల్సింది ఈయన మీకు ఈయన ఇస్తున్నాడు. సో వాట్ ఈజ్ రాంగ్? సో రాంగ్ ఏంటంటే డిసిషన్ మేకింగ్, వాట్ వీ వాంట్, వాట్ ఆర్ ద క్వాలిటీస్ వీ వాంట్ టు లీవ్ ఏ లైఫ్ విత్ ఎ లైఫ్ పార్ట్నర్ అనేది మనకు క్లారిటీ ఉంటే సో ఫ్యూచర్లో ఈ కంప్లైంట్స్ రావు. సో కాబట్టి పెళ్ళిళ్ళు అనేవి వ్యాపారంలో మారిపోయాయి. ఎందుకు చేసుకోవాలి? ఎందుకు అంటే ఇట్స్ బిగ్ బిజినెస్. వాళ్ళు మనకేమి ఇచ్చారు, ఈయన మనకి ఏం చేస్తున్నాడు. సో ఇలా అయినప్పుడు సో హౌ మెనీ పీపుల్ ఆర్ థింకింగ్ అతను బాగున్నాడా, మంచిగా లక్షణం ఉన్నాడా, పద్ధతిగా ఉన్నాడా? సో నో ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఈయన బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, పద్ధతిగా ఉన్నారా, ఫ్యామిలీ, నో ఎక్స్పెక్టేషన్. వెన్ ఏ రోజైతే ఆడవాళ్ళ లేడీస్ దగ్గర నుంచి, లేడీస్ పేరెంట్స్ దగ్గర నుంచి జెంట్స్ ఎప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేయరో, అలాగే ఒక మగవాళ్ళు మా హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని లేడీస్ వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయని రోజు రైట్ పార్ట్నర్స్, రైట్ కపుల్స్ తయారవుతారు, రైట్ వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బెస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వాలంటే చాలా కష్టం. సో when you doesn't expect, then you get a true love, true affection, true emotion. అంతేగాని ఇంకా ఎంత సంపాదిస్తున్నాడు, మాకు ఇంకా ఎంత ఇస్తున్నారు అని ఈ ఆలోచనలు పెట్టుకొని చేసుకుంటే 100 ఏళ్ళ లైఫ్ స్పాయిల్. సో కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మెన్ అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఉమెన్. ఓన్లీ ఎక్స్పెక్ట్ లవ్, కేర్, బాండింగ్, ఎమోషన్, ఎఫెక్షన్. దెన్ లైఫ్ విల్ బీ వండర్ఫుల్. సో ఇది నేను చెప్పొచ్చేది.